స్పష్టంగా కలిసి సహాయం చేయండి. 8వ వచనం. రాత్రి మూల పాఠముగా దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడ సంసిద్ధమై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా మనం వాక్యాన్ని విందాం, చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనం. మోషే ఎవరి కోసం? మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా వీరు పాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకి సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. ఇక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం ప్రియులరా. ఈ రాత్రి మనం ఎందుకు దేవుని సన్నిధిలోకి వచ్చామంటే ప్రార్థన చేయటానికి. చెప్పండి అందరూ, ఎందుకు వచ్చాం మనం? ప్రతి రాత్రి వేరు, ఈ రాత్రి అంటే ప్రతి శనివారము దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేయటానికి వస్తున్నాం. దానికంటే ప్రాముఖ్యమైనది ఈ రాత్రి ఆల్ నైట్ ప్రార్థన. చప్పటి కొట్టి ప్రభుని మహిమ ఒకసారి గట్టిగా. దేవుని స్తోత్రం. ఈ ఆల్ నైట్ ఈ ప్రార్థనలో దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఎలా ప్రార్థన చేయాలి, ఏటి కోసం ప్రార్థన చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఎందుకోసం ప్రార్థన చేయాలి, అసలు మనం ఎలా ప్రార్థన చేయాలి, జాగ్రత్తగా గమనిద్దాం ప్రియులరా. వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మీరు అనాలోచనగా ఉండొద్దు. మీరు తలలు దించారంటే నిద్ర వచ్చినట్టే. దేవుని సన్నిధిలో ఎక్కడ 2-3 కూడి చెప్పాలి. ఎక్కడ 2-3 కూడి చెప్పండిరా గట్టిగా. ఎవరి నామమున ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడు ఉన్నాడా, ఇక్కడ లేడా? ఇదొక మాట గమనించాలి. రెండోదిగా, ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే, మొదటిదేమో 2-3 కూడి ప్రార్థన చేస్తే ఆయన మనతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఇప్పుడు ఆయన సన్నిధిలో కూడిన మనము ఈ శ్రేష్టమైన రాత్రి ఎలా ప్రార్థన చేద్దాం చెప్పండి? మోకాలేసి ప్రార్థన చేద్దాం అయ్య గారు, అంతేనా? నిద్రపోతే ప్రార్థన చేద్దాం, అంతేనా? నీరసంగా ఉండి ఎట్ట చేద్దాం చెప్పండి మీరే. అమ్మ చెప్పండి రా, ఎట్ట చేద్దాం ప్రార్థన? రాత్రి దేవుని సన్నిధిలోకి వచ్చాం కదా, ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు, రైట్, ఓకే, కాదంటలేదు. రెండోదిగా, ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది, మంచిది. ఈ మంచిది ప్రియులారా గమనించినట్టయితే మనం ప్రార్థన విషయంలోనికి ప్రభు సన్నిధిలో కూడి వచ్చాం. ఎలా ప్రార్థన చేద్దాం, ఎందుకు ప్రార్థన చేద్దాం, ఎట్లా ప్రార్థన చేద్దాం, అసలు ఏమని ప్రార్థన చేద్దాం, అసలు ఎవరి కోసం ప్రార్థన చేద్దాం, ఏ సమస్య కోసం ప్రార్థన చేద్దాం, అసలు ఏ సందర్భాన్ని బట్టి ప్రార్థన చేద్దాం, ఏ కారణాన్ని బట్టి ప్రార్థన చేద్దాం, ఎవరి విడుదల కోసం ప్రార్థన చేద్దాం, ఎవరి రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. అరణ్యములో మనం చదవబడిన వాక్యాన్ని పరిశీలన చేస్తే ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నడిపిస్తూ ఉన్నాడంట.
వారు చేసిన తిరుగుబాటు అవివేక పనులను బట్టి అరణ్యములోనంట ప్రియులరా అందరూ సర్పపు కాటుకి గురైపోయారంట. అందరూ పాము కరిచి పాపకరమైన సర్పాలంటవి. ఎవరైతే ఏ పాపమైతే చేస్తున్నాడో, ఎవరైతే దేవునికి భయపడుకోకుండా వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడో వారందరినీ పాము కరిచి చచ్చిపోతూ ఉన్నారంట. ఏమైపోతున్నారు? చాలా సందర్భాల్లో మీకు కూడా రాత్రి వేళ కళ్ళలో పడుకున్నప్పుడు పాము కాటేసినట్టు ఎవరికైనా వచ్చిందా చెప్పండి? పాము గడిచినట్టుగా, పాము పరిగెత్తించినట్టుగా చెప్పాలి. అమ్మ పాములు కళ్ళలోకి వస్తున్నాయా? ఏందిరా అయ్యా మీరు చెప్పండి బాబులారా, పాము కళ్ళలోకి వచ్చిందా? అందరికి రావట్లేదా? నీకు ఒక్కడికి. దేవునికి స్తోత్రం. ఇంకా వెనకాళ్ళు చూడు, ఆమెమో ఆయిగి నిద్రపోతుంది, ఆ ఒళ్ళు ఆ పిల్ల ఇంకా ఆయిగి నిద్రపోతుంది. అసలు ఇప్పుడు నేను బజ్జు కన్నా ఇమానుయేలు, నన్ను కన్నా ఇమానుయేలు జో అని పాడాలి ఇప్పుడు నేను. దేవునికి స్తోత్ర. నేను మిమ్మల్ని నిద్రపోచ్చడానికి కాదమ్మ ఇక్కడ పిలిపించింది, రాత్రి మెలుగు ఉంచాలని. అంతేనా? ప్రతి రాత్రి నిద్రపోతాము, అవునా కదా? ప్రతిరోజు పెందల కాడే నిద్రపోతున్నారు కదా. నెలలో ఒక్క రాత్రి నిద్రగాసి ప్రార్థన చేస్తే మరలా నెలంతా మన పిల్లల ప్రయాణాల్లో, మన భర్త ప్రయాణాలలో, మన పనిబాటల్లో, మన పిల్లలకి మనకంట కాపుదలంట. మీకు అర్థం కావట్లే ఈ ఆల్నైట్ ప్రార్థనలో ఉన్న పవరు. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క రాత్రి చేసే ప్రార్థనలో ఉన్న శక్తి తెలియట్లే చాలా మంది. అమ్మా ఆల్నైట్ ప్రార్థన బతికి మనం అయిపోయాంరా బాబు. ఏదో శనివారం, మామూలు శనివారం అయితే గంటలు అయిపోద్ది, అరగంట పాటలు, అరగంట వాక్యం. బుధవారం అయితే 1 గంటలో అయిపోద్ది. ఇక ఇవాళ ఆన్లైన్ ప్రార్థన అంటే పాప ఎంతమంది తల్లులు బద్దకించుకుండారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళందరినీ ఏ పాములు కరిచిని చెప్పండిరా? పాప సంబంధమైన సర్పాలు. పిల్లల బైబుల్ నేనంటాం కాదు, బైబుల్ చెబుతున్న సత్యము. అంటే ప్రార్థన చేయకపోవటం కాడా పాపమే. సమయాలు అంటున్నాడు కదా, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయని ఎడల యెహోవా దృష్టికి నేను పాపము చేసిన వాడు అవుతానన్నాడు. ఎవరి నిమిత్తము? ప్రజల నిమిత్తము, జనుల నిమిత్తము. అందరి కోసం ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వారని దేవుడు అంటున్నాడు కదా. మరి ఇప్పుడు అందరిని పక్కన పెడదాం. నీ ఇంటి వారి కోసం ప్రార్థన చేయకపోతే, నీ పిల్లల కోసం ప్రార్థన చేయకపోతే, నీ భర్త కోసం ప్రార్థన చేయకపోతే, నీ కొరకు ప్రార్థన చేయకపోతే ఇప్పుడు మనం పాపం చేసిన వారమా కాదా? చెప్పండి. అలా చనిపోతూ ఉంటే, అలా నశించిపోతుంటే మోషే గుండె బరువెక్కిన వాడై, మోషే గుండె వ్యాధులతో రగిలిపోయి, మోషే గుండెల్లో మంట కలిగిన వాడై మోషే ఏం చేస్తూ ఉన్నాడయ్య అంటే జనుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అయ్యా ఇది చనిపోవటం నీ చిత్తము, అయ్యా ఇది చనిపోవటం నీ సంకల్పం కాదని మోషే అంట ఏం చేస్తూ ఉన్నాడు? చదవర 8వ వచనం ప్రారంభం. మోషే ప్రజల కోసం ప్రార్థన చేయగా ఆగుదాం. ఎవరి కోసం? ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. కొంతమంది అంటారు కదా, ప్రభువా నన్ను కాపాడు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను రక్షించు, నన్ను హెచ్చించు, నన్ను స్వస్థపరచు, నన్ను హెచ్చించు. మంచిదే, కాదంటలేదు. కానీ ప్రియులారా, మనము చేయవలసిన అంశాలు చాలా ఉన్నాయి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేశారంట. ఈ రాత్రి మనం ఈ స్థలంలోకి ఎందుకు వచ్చామంటే ప్రతి వారం ప్రతిరోజు మన కొరకు ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి ఆన్లైన్ ఉపవాస ప్రార్థనలో అందరి కోసం ప్రార్థన చేయడానికి వచ్చాను. చప్పట కొట్టండి ఒకసారి. రోగుల కోసం ప్రార్థన చేయడానికి వచ్చాము. పాపులు విడిపించబడాలని ప్రార్థన చేయడానికి వచ్చాము. దెయ్యాల పట్టిన వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, పాపముల
కొరకు, నాయకులు అధికారుల కొరకు, సర్వ మానవుల వారి కొరకు ఈ రాత్రి ప్రార్థన చేయడానికి దేవుని మందిరంలోనికి దేవుడు మనల్ని సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు నడిపించకపోతే మనం వచ్చేవాళ్ళం కాదు. అందరితో పాటు నిద్రించేవాడివే, అందరితో పాటు పరుండువాడివే. కానీ దేవుడు నిన్ను ప్రేరేపించి, దేవుడు నిన్ను పురికొలిపి, దేవుడు చేయబట్టుకొని, దేవుడు ఈ రాత్రి ఈ స్థలములోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రాత్రి మనం ఏం చేద్దాం చెప్పండి రా. ఎవరి కోసం ప్రార్థన చేద్దాం చెప్పండి. ఎవరి కోసం? మోషే ఎవరి కోసం చేసిండు? ప్రజలందరి కొరకు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. చూడండి 2వ మాటని పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా రాయబడిన వాక్యాన్ని గమనించినట్లయితే దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. దేవుని వాక్యం చూడండి. యాకోబుకు రాసిన పత్రికలో, కొత్త నిబంధన గ్రంథంలో యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. యాకోబుకు రాసిన పత్రిక విశ్వాస సంబంధమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణందును, మీ పాపములను ఒకరితోని ఒకడును ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండోదిగా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఒకరి కొరకు ఒకరు. ఇందాక మోషేయేమో అందరి కోసం ప్రార్థన. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం కదా, ఉన్నారా? ఇప్పుడు మనం అందరూ ఏం చేయాలి? ప్రార్థనలో నీ పక్కన సహోదరి గురించి, అమ్మా నీకేం అవసరం ఉందని కనుక్కొని ఆమె అవసరం కోసం, ఆమె భర్త కోసం, ఆమె పిల్లల కోసం, ఆమె ఆరోగ్యం కోసం, ఆమె రక్షణ కొరకు, ఆమె మారు మనసు కొరకు, ఆమె ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు, ఆమె కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ కొరకు చెప్పాలి, ఆమె ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనము రెండోదిగా మనం ఇక్కడ గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, రాత్రి దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము ఈ కోణాల ప్రియులర్ అందరికీ అర్థం, ఏదో ఫార్మాలిటీగా చదువుకుంటూ ఈ మాటను పోతారు, అది చదివిస్తారు. కానీ ప్రార్థన చేసిన తర్వాత వాక్య ప్రకారంగా ప్రార్థన చేయాలి. సపడ కొట్టండి గట్టిగా దేవుని స్తోత్రం. వాక్యం విన్నాం కదా, మోషే ఏమని చెప్పాడు, ఏమని చేశాడు ప్రార్థన? అందరి కోసం ప్రార్థన చేశాడు కదా. మనం కూడా ప్రార్థన ప్రారంభించినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అందరిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, మా గ్రామంలో ఉన్నవారు ఉన్నారే, మా రాష్ట్రంలో ఉన్నవారు ఉన్నారే, మా దేశంలో ఉన్నవారు ఉన్నారే, మా కుటుంబాల్లో ఉన్నవారు ఉన్నారు కదా, మా ఇరుగు పొరుగు వారు ఉన్నారు కదా, మా రక్త సంబంధికులు ఉన్నారు కదా, వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఈ రాత్రి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. రెండోదిగా చెబుతున్నాడు ప్రియులారా, మీలో ఒకరి కొరకు ఒకరు. ఇప్పుడు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవటం వల్ల ఇప్పుడు దేవుని కార్యం జరిగిందండి. అసలు ఈ మాటలో ఉన్న పవర్ మీకు తెలియట్లేదండి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇప్పుడు నీవు ఆమె కోసం ప్రార్థన చేసినప్పుడు మంట పుట్టిద్దంట, ఆమె నీ కోసం ప్రార్థన చేసినప్పుడు అంట అగ్ని రగిలిద్దంట. దేవుని స్తోత్రం చెప్పు. అందుకని ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరికొకరు ఎలా ప్రార్థన చేసుకోవాలంటే, ఏదో చెప్పాడు గయ్య గారు, అమ్మ సువార్తను జ్ఞాపకం చేసుకో ప్రభా, ఆమెను కాదు, ఆమెకున్న అవసరాన్ని కనుక్కొను, ఆమెను గురించి తెలుసుకో, ఆమెకి ఏది కావాలో, ఆమె ఏ ఆపదలో ఉందో, ఆమె ఏ శోధనలో చిక్కుబడిందో, ఆమె కుటుంబము ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఆమె కుటుంబంలో ఏ దుష్టుడు ఏలుబడి చేస్తున్నాడో సంగతిని
తెలుసుకొని, ప్రభువా ఆ బంధకాన్ని చిడిపించయ్యా, ఆ సమస్య నుంచి విడిపించయ్యా, తన కుటుంబాన్ని రక్షించయ్యా, తన భర్తకు మార్పు కలగాలయ్యా, దేవునికి స్తోత్రం. తన పిల్లలకు విడుదల కలగాలయ్యా, దేవునికి స్తోత్రం. వారి కుటుంబం అంతా నీ సన్నిధికి రావాలి. ఆమేన్. ఇది ప్రార్థన. మంచిదేనా ఇది? చెడా? ఇప్పుడు ఆమెగాడు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన నువ్వు చేసిన తర్వాత, ప్రభువా నా సహోదరి నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం, నా భర్త కోసం ప్రార్థన చేసిందయ్యా, నేను గాడ సహోదరి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా, ఆమె కుటుంబాన్ని గాడ జ్ఞాపకం చేసుకో, ఆమె పిల్లలను గాడ జ్ఞాపకం చేసుకో, ఆమె యజమానుడు భర్తను గాడ జ్ఞాపకం చేసుకో, ఆమె రక్త సంబంధికులు గాడ జ్ఞాపకం చేసుకో. ప్రభువా వారు ఏ శోధనలో ఉన్నారు, ఏ ఆపదలో ఉన్నారు, ఏ ప్రమాదం వారి కుటుంబానికి పొంచి ఉందో, ఏ మరణం ఆ ఇంటి మీద ఏలుబడి చేస్తుందో, ఏ శత్రువు వారి మీద దాడి చేస్తున్నాడో, ఏ పాపానికి వారి కుటుంబం ఏలుబడి చేస్తూ ఉందో సాతాను, తప్పక విడిపించని నీవు గాడ ఆమె కోసం ప్రార్థన చేస్తే పరమనున్న దేవుడు ఆ ప్రార్థన, దేవునికి స్తోత్రం, ఆలకిస్తా. ఇప్పుడు చదువు 17వ వచనంలో ఏముందో? 17వ వచనం జాగ్రత్తగా నాడు ఈ మాటలు. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే వర్షింపకుండా ఉండినట్లు అతడు ఆసక్తితో, దేవునికి స్తోత్రం. అక్కడ ఆగుదాం. 3వ మాట ఇక్కడ ఏమని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడయ్యా అంటే, ఆసక్తితో ప్రార్థన. ఇప్పుడు ఆసక్తి లేకుండా ప్రార్థన చేస్తే, ఇష్టం లేకుండా ప్రార్థన చేస్తే, అంగీకారం లేకుండా ప్రార్థన చేస్తే, చూడండి ప్రియులారా, ఆ ప్రార్థన దేవుడు వినడంట. అందుకని దేవుడు అక్కడ వచనాన్ని మనకి ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏ వంటి స్వభావం కలిగిన వాడు? మన వంటి స్వభావము కలిగిన వాడే. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడంట వర్షం కురవలేదంట. దేవునికి స్తోత్రం. ఎందుకు వర్షం కురవలేదయ్యా అంటే, ఆయన చేసిన ప్రార్థనలో ఒక అంశాన్ని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు కదా, ఆసక్తి. చెప్పండి అందరూ, ఎలా చేశాడు ప్రార్థన? ఆసక్తి. పాట పాడు కదా మనం, ఏమని పాట పాడు? ఆశయ్యా ఓ యేసయ్యా నీవి తీర్చాలయ్యా. ఏంది ఆశ అయ్యా అంటే, ఏందమ్మా ఆశ అంటే, నీతో నేను. అబ్బాయి ఎంత ఆశ ఉందరా మీకు? ఎవరితో నడవాలని ఆశ మీకు? అసలు ఆ పాటలో ఉన్న ఆంతర్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని అర్థం చేసుకొని పాడితే దేవుడు నిజంగానే ఆయనతో మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనలను చేయి పట్టుకొని నడిపిస్తాడండి. ఆయన మన చేయి విడిచే దేవుడు. పేతురా నడువయ్య అన్నప్పుడు, దేవా నేను నడవగలుగుతానా, నేను మునిగిపోతేనేమనంటే, నువ్వు నడవరా బాబు అన్నాడంతే. దేవుని వైపు చూస్తూ నడిచాడు పేతురు. ప్రియులరా, చక్కగా నడవగలిగాడు. దేవునికి స్తోత్రం. నడిచేవాడికి మధ్యలో ఏ వాయువు వచ్చింది చెప్పాలి. నడిచేవాడు చక్కగా దేవునితో నడుస్తున్నాడు కదా, దేవుడు నడవమన్నాడు కదా, పడవల నుంచి పాదాలు సముద్రంలో పెట్టావు కదా, నిలిపాడు కదా, మునిగిపోలేదు కదా, కొంత దూరం నడిచొచ్చావు కదా. నడిచొచ్చిన వాడికి మరలా ఏ ఆలోచన వచ్చింది అమ్మా? మరలా పక్కకి ఆలోచన మారిపోయింది, చూపు మారిపోయింది, ఉద్దేశాలు మారిపోయాయి, పట్టుదల మారిపోయింది. పిల్లరా, ఆసక్తి లేనివాడైపోయాడు. ఎప్పుడైతే వెనక్కి తిరిగి పక్క తిరిగి చూశాడో మునగటం ప్రారంభించాడండి. చాలామంది ఈ రోజున మునిగిపోతున్నారు. కారణం ఏంటంటే ఆసక్తి లేని ప్రార్థన. ఏమి లేని ప్రార్థన? ఆసక్తి లేని ప్రార్థన. ఇష్టం లేకుండా ప్రార్థన చేస్తున్నారు, పట్టుదల లేకుండా ప్రార్థన చేస్తున్నారు, క్రమము లేకుండా ప్రార్థన చేస్తున్నారు, నియమము లేకుండా ప్రార్థన చేస్తున్నారు, దేవునికి అంగీకారం లేని ప్రార్థన చేస్తున్నారు. అందుకనే దేవుడు కొత్త నిబంధనలోకి వచ్చాక యాకోబు భక్తుడితో, ఏలియా మన వంటి స్వభావము కలిగిన
మనుషుడే. ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షము కురవకుండెను. చదువు ఇప్పుడు కింద మాట. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చును, భూమి తన ఫలమిచ్చును. నా సహోదరులారా, మీలో ఎవడైనను, జాగ్రత్తగా నాడు దేవునికి స్తోత్రం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఏమని చెబుతున్నాడు? సత్యము నుండి తొలగిపోయిన ఎడల. ఎంతమంది సత్యము నుండి తొలగిపోతున్నారు? ఎంతమంది నీతి మార్గాన్ని విడిచిపెడుతున్నారు? ఎంతమంది పరిశుద్ధతకు దూరంగా జీవిస్తూ ఉన్నారు? ఎంతమంది దేవుని మందిరానికి ప్రియులరా దూరంగా జీవిస్తున్నారు? వాక్యానికి విరోధంగా జీవిస్తున్నారు. గమనించండి. అంటున్నాడు యాకోబు భక్తుడు, మీలో ఎవడైనను సత్యమునకు దూరంగా తొలగిపోయిన ఎడల మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆ కింద వచనాల్లో చాలా బలమైన మాటలు ప్రియులారా. ఈరోజున గమనించండి దేవుని బిడ్డలారా, ఇదంతా ఎలా సాధ్యమయ్యిద్ది అంటే, వీళ్ళంతా ప్రియులారా ఎలా మనకు అనుకూలంగా మారిద్దంటే ప్రార్థనే. చెప్పండి, ఏంటంట? ప్రార్థనే. మీరు ఎంతసేపు అయినా కూర్చుంటారు. ప్రార్థన అన్న తర్వాత ఒక్కొక్క తల్లికి ఇక చూడండి బాబోయ్, ఇక నేను మొత్తుకోవాలి, ఇక రాళ్ళు కంకర రాళ్ళు ఏరుకో పెట్టుకోవాలి, ఇక్కడ లోళ్ళు దూడారు. దేవుని స్తోత్రం. ఇక ఒక్కొక్కరికి గురి చూసి కొట్టాలి. ఇక ఏం కొట్టాలి? ఒక్కొక్కరికి ఇప్పుడు నిద్రపోయాలకి ఏం చేయాలి? ఇప్పుడు గొలియాతును కొట్టినట్టు దావీదుకి రాళ్ళు తీసుకొని మిమ్మల్ని ఒక్కొక్కరు గురి చూసి కొట్టాలి. ఇక దేవునికి స్తోత్రం. అమ్మ జాగ్రత్తగా గమనించండి. ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన మెట్లు ఉన్నాయి. నేను చెబుతూ ఉన్నా. ఏమున్నాయి? చాలా ప్రాముఖ్యమైన మెట్లు ఉన్నాయి. వాటిలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏదో చదువుకుంటా అలా వెళ్ళిపోతే వచ్చేది కాదు ఈ భక్తి. అందుకని మోషే ప్రార్థన చేశాడు జనము కొరకు, ప్రజల కొరకు. దేవుడు మార్గాన్ని చూపించాడు, వాళ్ళు ఎలా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. అయ్యా వీళ్ళందరూ చనిపోతున్నారు కదా, వీళ్ళు ఎలా బ్రతుకుతారయ్యా అని దేవుని కాడ మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే సలహా ఇచ్చాడు. ఇదిగయ్యా నేను చెప్పింది చేయయ్యా, వాళ్ళు దాన్ని చూసినప్పుడు బతుకుతారన్నాడు. దేవునికి స్తోత్రం. అవునా? రెండోదిగా ఏమని చెప్పాడు మరలా దేవుని వాక్యాల ప్రియులరా? మీలో ఒకరి కొరకు ఒకడు చేయాలా వద్దా? ఇప్పుడు మంచిదా కాదు? ఇది మంచిదా కాదా? ఇప్పుడు మనందరికీ ఎన్నో అవసరాలు ఉన్నాయి. మనందరికీ ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన కుటుంబాల్లో ఎంతమంది మార్చబడాల్సిన వాళ్ళు ఉన్నారు. మన చేతికి వచ్చిన బిడ్డలు ఉన్నారే, మనం ప్రేమించే బంధువులు ఉన్నారే, మన తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, మన రక్త సంబంధికులు ఉన్నారు కదా, మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళు నశించి నరకానికి వెళ్ళటం ఎంతవరకు సాధ్యమంటారు? వారి కోసం ప్రార్థన చేయొద్దా? అందుకని ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. రెండోదిగా, మూడోదిగా అన్నాడు కదా, ఆసక్తితో ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆసక్తితో ప్రార్థన. నాలుగోదిగా చూడండి ప్రియులారా, మార్కు సువార్తలో రాయబడిన వాక్యాన్ని గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినన్నిటినీ పొంది ఉన్నామని నమ్మాలి. చప్పట కొట్టండి గట్టిగా దేవుని స్తోత్రం. నాలుగో మాట దేవుడు ఏమంటున్నాడంటయ్యా, మీరు ప్రార్థన చేస్తున్నారు అనేక అంశాల గురించి, అనేక సందర్భాల గురించి, అనేకల ఆపద గురించి, అనేకుల మేలు కొరకు, అనేకుల రక్షణ కొరకు, ఎంతోమంది బంధకాలు ఊడిపోవాలని ప్రార్థన చేస్తున్నారు. మంచిదే, కానీ మీరు ప్రార్థన చేసినప్పుడంట దాన్ని మేము పొంది ఉన్నామని
నమ్మాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మనకేం కలగాలి? ఈరోజు నేను ఆల్నైట్ ప్రార్థనకి వెళ్ళా కాబట్టి ఈరోజు నేను కొన్ని సందర్భాలను బట్టి సబ్జెక్టులను బట్టి ప్రార్థన చేశా. వాటిని నిజంగా నేను పొంది ఉన్నా, వాటిని నేను అనుభవిస్తా, వాటిని నేను దక్కించుకుంటా, వాటిని నేను చూడగలుగుతా అనే విశ్వాసం మనలో దాగి ఉండాలండి. ఆ మనసు లేకుండా ప్రార్థన చేస్తే ప్రయోజనము లేదు. ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు ఉపవాసం ఉండా, ఎంత వాక్యం విన్నా ప్రియులారా, మనం దాన్ని పొందుకోలేము. అందుకని ఈ రాత్రి దేవుడు మనతో ఏమని చెబుతున్నాడు అంటే, స్వయాన దేవుడు చెబుతున్న మాట అండి ఇది. ఏమన్నాడు తెలుసా? మీరు ప్రార్థన చేసినప్పుడంట, మీరు చేసిన దానికి ప్రతిగా ఏమై అన్నారు? దాన్ని పొంది ఉన్నామని నమ్మాలి. అసలు నమ్మకం లేకుండా ప్రార్థన చేయకూడదండి. ఎప్పుడు చాలామంది ప్రార్థన చేస్తారు కానీ నమ్మకం ఉండదు. నమ్మకం లేకుండా ప్రార్థనకు వస్తే ప్రయోజనం లేదు. నమ్మకం లేకుండా మందిరానికి వస్తే ఉపయోగం లేదు. నమ్మకం లేకుండా పాట పాడితే ఉపయోగం లేదు. నమ్మకం లేకుండా వాక్యం చదివితే దాన్ని పొందుకోలేమండి. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నామంటే ఆ వాక్యము నా జీవితంలో దేవుడు కార్యము జరిగించనని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము నన్ను స్థిరపరిచింది. ఈ వాక్యము నాకు త్రావ చూపించింది. దేనికి త్రావ చూపించింది? మనం తొలగిపోకుండా, జారిపోకుండా, తొట్టిల్లకుండా చూడండి, దుష్టుడు వేస్తున్న అగ్ని పాండవులను ప్రియులారా విడిపించే మార్గాన్ని దేవుడు వాక్యం ద్వారా బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని దావీదు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు, నీ వాక్యము నన్ను పాదల్లో నెమ్మదినిచ్చేదయ్యా, నీ వాక్యము నన్ను బ్రతికించేది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని నమ్మాలండి. అందుకని నమ్మకంతో ప్రార్థన చేయాలండి. నమ్మకం లేకుండా ప్రార్థన చేసామనుకో, చాలా మందిలో నేను చూస్తూ ఉంటా, ప్రార్థన చేసిన తర్వాత చేసా కానీ అది జరగదయ్య గారు, చేసినా కానీ వాడు మారడయ్య గారు, చేసినా కానీ అవిశ్వాసం మాట, అపనమ్మకంతో కూడిన మాట, సందేహంతో కూడిన ప్రార్థన. అందుకని వాటిని పక్కన పెట్టాలి. ఈ రాత్రి దేవునికి స్తోత్రం. మనం చేసే ప్రార్థన నమ్మకమైందై ఉండాలి. ఎలాంటిదై ఉండాలి? నమ్మకమైందే ఉండాలి. అందుకని దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలనైతే, చెప్పాలి గట్టిగా, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే. అందుకని రాత్రి ప్రభువా ప్రార్థన చేసేటప్పుడు నాకు నమ్మకాన్ని కలిగించయ్యా, అపనమ్మకాన్ని తీసేయ్యా. ఎన్నోసార్లు ప్రార్థన చేశా కానీ నమ్మకంతో ప్రార్థన చేయలేదయ్యా, అపనమ్మకంతో ప్రార్థన చేశానయ్యా, అవిశ్వాసంతో ప్రార్థన చేశానయ్యా, ప్రార్థన చేసి నీరసిల్లిపోయానయ్యా, అనుమానంతో ప్రార్థన చేశానయ్యా, సందేహంతో ప్రార్థన చేశానయ్యా. ఎందుకు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదని చాలాసార్లు సనుక్కుంటూ ప్రార్థన చేశానయ్యా, గొనుక్కుంటూ ప్రార్థన చేశానయ్యా, బాధ పెట్టుకొని ప్రార్థన చేశానయ్యా. ఏం పెట్టుకొని? బాధ పెట్టుకొని ప్రార్థన చేశాను. అందుకని వాటన్నిటిని మనం తొలగించుకొని, వాటన్నిటిని దూరపరచుకొని ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రార్థన చేయాలంటే నమ్మకమైన ప్రార్థన. ఏ ప్రార్థన? నమ్మకమైన ప్రార్థన నాకు నేర్పించయ్యా. నేను నిజంగా నీ మీద నమ్మిక ఉంచానయ్యా. నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థనకు వచ్చినా ప్రయోజనం లేదు తల్లులారా, ఉపయోగం లేదు బిడ్డలారా. గమనించండి, నమ్మకంతో అబ్రహాము ప్రియులారా దేవుని మాట విని తన సొంత దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. చప్పట కొడదాం గట్టిగా దేవుని స్తోత్రం. వాస్తవానికి ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అబ్రహాముకు తెలియదు, నేను చూపించి దేశానికి వెళ్ళమన్నాడంతే. వెళ్ళమన్నప్పుడు అంతే దేవుడు మాట ప్రకారంగా వెళ్ళాడండి. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అబ్రహాముకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి. ఆ మాట చెప్పి బయలుదేరినప్పుడు అబ్రహాము జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి. అబ్రహాము చాలా కరువులు ఎదుర్కొన్నాడండి, సమస్యలు ఎదుర్కొన్నాడండి, అవమానాలు ఎదుర్కొన్నాడండి, ఆర్థికంగా చాలా చితికిపోయాడండి. సంతాన విషయంలో ప్రియులరా అందరూ హేళన చేశారు, గేలి చేశారు, అపహాస్యంగా అవమానంగా మాట్లాడారు. అయినా సరే
అతనుకున్నది ఏంటంటే దేవుని మీద నమ్మకం. దేవునికి స్తోత్ర. దేవుని మీద నమ్మకంతో బయలుదేరి వెళ్ళాలండి. మనం ఎక్కడికి వెళ్ళినా నమ్మకమే నీ జీవితాన్ని మార్చిద్దండి. నమ్మకం లేకోకుండా మనం ఏ పని చేసినా, నమ్మకం లేకుండా ఏ పనిని పూనుకున్నా, నమ్మకం లేకుండా ఏ వ్యాపారం చేసినా, నమ్మకం లేకుండా ఏ స్థలంలో ఉన్నా మనం వర్ధిల్లలేమండి. మనము వర్ధిల్లలేము. అందుకని నమ్మకమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 4వది దేవునికి స్తోత్రం. 5వదిగా అక్కడ మాట చూడండి ప్రియులారా, 25వ వచనాన్ని చదువుదాం. మీకు ఒకని మీద విరోధము ఏదైనా కలదని మీకు కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 5వదిగా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈ రాత్రి ఆల్రెడీ ప్రార్థనలోకి వచ్చాం కదా, రేపు మనమందరము బల్లలో పాలు భాగస్తులు అవుతాం కదా, అవునా కదా? బల్లలో చేయేసేవాళ్ళని, దేవుని శరీరాన్ని, ఆయన రక్తమును తాగబోతున్న మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ఈ రాత్రి మనం ప్రార్థన చేసేటప్పుడంట మనకి ఎవరి మీదైనా విరోధము కలదు అనే సంగతి నీకు జ్ఞాపకం వచ్చినప్పుడంట ఏం చేయాలి? మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేయటానికి లేచినప్పుడు నీ పగస్తుడు గుర్తొచ్చాడనుకో, నీ ఎదుటే సహోదరు మీద కోపం ఉందనుకో, నీ సహోదరుడి మీద పగ ఉందనుకో, నీ భార్య మీద కోపం ఉందనుకో, అమ్మ చెప్పాలి, నీ పిల్లల మీద దేశం ఉందనుకో, సేవకుడి మీద బాధ ఉందనుకో, సంఘం మీద కోపం ఉందనుకో, ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు నిలబడినప్పుడు అంటేనే ఏమడగాలి? క్షమాపణ అడగాల. ఎంత ప్రాముఖ్యమైన మెట్టండి ఇది మంచిదా కాదు చెప్పండి. ఇప్పుడు మనం క్షమాపణ లేకుండా, క్షమించే మనిషి లేకుండా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వినడంట. వాక్యం అంటుంది కదా, నేను సమాధానకర్త అయిన దేవుడిని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట చూడండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించబడతారంట. మనమందరం సమాధానంగా ఉంటే, మనమందరం ఐక్యంగా ఉంటే, మనమందరం కలిసి ఉంటే, మనమందరం ప్రేమగా ఉంటే, మనమందరం ఏకధాటిగా ఉంటే, దుష్టుడు మన సంఘములోనికి, మన కుటుంబాల్లోనికి, మన ఇంట్లోనికి, మన జోలికి వాడు రాడండి. సపడగాడు గట్టిగా. అందుకని 5వదిగా ప్రాముఖ్యమైన మాట ఈ రాత్రి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు నిలబడి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి తెలుసా? నిలవబడి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? ఎవరి మీదైనా విరోధము అనే సంగతి నీకు జ్ఞాపకం వచ్చిందనుకో, నీ పక్కమ్మటి సహోదరి కావచ్చు, ఎదిరింటి చెల్లి కావచ్చు, నీ ఇంట్లో ఉన్న అత్తగారు కావచ్చు, నీ ఇంట్లోనే ఉన్న మీ మామగారు కావచ్చు, లేకపోతే నీ యజమానుడు భర్త కావచ్చు, నీ కడుపుకు పుట్టిన పిల్లలు కావచ్చు, నీ తోడ పుట్టిన వాళ్ళు కావచ్చు, నీ తోటి కోడలు కావచ్చు, సంఘములో సహోదరులు కావచ్చు, సేవకులు కావచ్చు. ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దారా? అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రేమ గొప్పదండి. ప్రేమ లేని వాడు నా వాడు. ప్రేమ లేకుండా ప్రార్థన చేస్తే, సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే అమ్మా అంగీకారంగా దేవుడికి ఉండదు. అది పొయ్యిలో పోసిన పన్నీరు అయిద్దండి. అందుకని ఆ ప్రార్థన పాపం అయిపోద్దంట. అందుకని మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. దేవుడు చెవులు మూసుకుంటున్నాడు, కళ్ళు మూసుకుంటాడంట. అరే ఏం కోపం పెట్టుకొని ప్రార్థన చేస్తుంది, ఏమో అసూయతో ఉండి ప్రార్థన చేస్తుంది, ఏమకి క్షమించే మనిషి లేదు, లోపల కుళ్ళుంది, లోపల కుట్ర ఉంది, లోపల అనుమానం జబ్బు ఉంది, కలిసిపోయే స్వభావం లేదు కదా, అందరితో ఐక్యంగా ఉండవు కదా, భర్త మీద పగ, పిల్లల మీద పగ, సంఘం మీద పగ, దేవుడి మీద అలుగుతూ ఇలాంటి స్వభావాల నుండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఆ ప్రార్థనే దేవుడు అంటున్నాడు పాపం అయిపోద్ది, జాగ్రత్త. 109వ కీర్తన 7వ వచనంలో దేవుడు చెప్పిన మాట అదే. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపం అయిపోద్ది. పాపం అయిపోతే మనం ప్రార్థన చేసేది పాపం కావటానికే. అమ్మ గమనించండి రా,
ఇన్ని సంవత్సరాల నుంచి నీ ప్రార్థన పాపమైందా, ప్రయోజనంగా మారిందా? ఒకసారి ఆలోచించు. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు కదా, ఈ ప్రార్థన దేవునికి అంగీకారమైందా? అసలు ఈ ప్రార్థన దేవుడు ఎత్తున్నాడా? ఆలోచించు ఒకసారి. ఎప్పుడు సందేహాల మనిషేనా? ఎప్పుడు పిల్లలు చూడని అలర్జడుతో కూడిన ఆలోచనలేనా? ఏది నీ మనసు? పరిమళ వాసన ఏదండి? సువాసన ఏదండి? పరిశుద్ధత ఏదండి? దేవుని ప్రేమేది నీలో? ఎప్పుడు ముఖం ఎకారంగా పెట్టుకుంటూ, ఎప్పుడు చూడండి పిల్లరా గండి చీమలు పెట్టి పీకిన ముఖమాల ఏదండి? ముఖంలో కళాకాంతి, దేవుని తేజస్సు నీలో కనపడాలి. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ నీ మీదకు దిగి రావాలి. దేవునికి స్తోత్రం. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనముగాడ ఎలుగు సంబంధమే. దేవునికి స్తోత్రం. నువ్వు వెలుగు సంబంధివి కాదంటే చీకటి సంబంధివి. నువ్వు చీకట్లో ఉన్నావు, నీ ప్రార్థన దేవుడు వినడు. అందుకని చీకటిలో కూర్చున్న, చీకటిలో ఉన్న భక్తుడు అర్థం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నేను చీకటిలో ఉన్నానయ్యా, నేను పాపములో ఉన్నానయ్యా, నా దీపం ఆరిపోయిందయ్యా. దేవుడు పాదాలు పట్టుకొని ఆయన గోజాడుతూ ఉన్నాడు. ఏమని గోజాడుతున్నాడు తెలుసా? నా దీపమును వెలిగించువాడు నీవే. చప్పటి కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం. నా దేవుడైన యెహోవా, చీకటిని నీవు నాకు ఎలుగుగా చేయవాడు నీవేనయ్యా. నేను చీకట్లో ఉన్నానయ్యా, అందుకనే ప్రార్థన కరువైపోయింది, అందుకనే పాపములో పడిపోయా, అందుకనే శత్రువులు దాడి చేస్తున్నారు, అందుకనే చుట్టూతా శోధనలు చుట్టుముట్టాయ్యా. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుడు పాదాలు పట్టుకొని ఎలుగెత్తి ప్రార్థన చేయటం ప్రారంభించాడంట దావీదు. దేవునికి స్తోత్రం. ఏమెత్తి? ఎలుగెత్తి ప్రార్థన చేశాడంట. ఆరిపోయిందయ్యా నా దీపం. ఈ రాత్రి ఎన్నిసార్లు నీ దీపాన్ని ఆరిపేసుకున్నా? ఎక్కడెక్కడ నీ దీపం ఆరిపోయింది? సినిమాలు చూసేటప్పుడు నీ దీపం ఆరిపోలేదా? రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకునేటప్పుడు నీ దీపం ఆరిపోలేదా? ఇరుగు పొరుగు వారి గురించి ఆరిపోసుకునే మాటలు చెప్పేటప్పుడు నీ దీపం ఆరిపోలేదా? నీ పిల్లల్ని భయంకరమైన దూషణకరమైన మాటలు మాట్లాడినప్పుడు నీ దీపం ఆరిపోలేదా? ఇంకా నీలో పగ, ఇంకా నీలో ద్వేషాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా? ఒకసారి ఆలోచించిన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? మనల్ని ఆయన కడిగిన ముఖ్యంగా చేయాలని. చప్పటి కొట్టండి ఒకసారి. మనల్ని కడిగిన ముత్యాలుగా దేవుడు తీర్చిదిద్దాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకని మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడు మీకు ఎవరైనా విరోధముగా ఉన్నదనే సంగతి జ్ఞాపకం వచ్చినప్పుడంట మొదట వారితో సమాధానపడు. నీ ఇంటి వారితో సమాధానపడు, నీ భర్తతో సమాధానపడు, నీ పిల్లలతో సమాధానపడు, సంఘముతో సమాధానపడు, సేవకులతో సమాధానపడు. వారి అంతటి వారితో నేను సమాధానపడి వచ్చి నువ్వు ప్రభు సన్నిధిలో మోకాలేసి ప్రార్థన చేయి. అగ్ని దిగునుగాక. దేవునికి స్తోత్రం. కార్యాలు చూసుదువుగాక. దేవునికి స్తోత్రం. సమాధానం లేకుండా పగతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. మీకు ఒక ఉదాహరణ చూద్దాం పిల్లరా. బైబిల్లో మనందరికీ తెలిసిన పేతురు భక్తుడు ఉన్నాడు. ఆయన ప్రభుతో పాటు నీటి మీద నడిచినవాడు. ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి విరిచి ప్రియులరా అక్కడ పెట్టినప్పుడు ఈ పేతురు అందరికీ పంచిపెట్టాడు. నీళ్ళు ద్రాక్షారసంగా మారినప్పుడు మొట్టమొదటిగా ఈ ద్రాక్షారసాన్ని ముంచి ప్రజలకు పోసింది పేతురే. ఎవరికి స్తోత్రం. ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు పేతురే మొట్టమొదటిగా ప్రియులరా దేవుని ఎమ్మట ఉన్నాడు. అలాంటి గొప్ప భక్తుడు పేతురు గారు. కానీ అంత భక్తుడు పేతురు గారికి అత్తగారు ఉన్నారంట. ఎవరన్నారు? అత్తగారంట పేతురి మీద పగ పెట్టుకుందంట, బాధ పెట్టుకుందంట. ఏం పెట్టుకుంది? బాధ పెట్టుకుందంట, పగ పెట్టుకుందంట. ఓకే యేసు ప్రభు ఎమ్మటి సువార్త ప్రార్థన ఏకాంతానికి అని గలిలే సముద్రానికి అని అటని ఇటని ఒక ప్రార్థనేనా? ఇక పిల్లం లేదా, పిల్లలు లేరా, ఇక ఇంటికాడ పట్టించుకోడా అని సందర్భాల్లో ప్రియులారా పేతురు గారు అత్తగారంట పేతురి మీద బాధ పెట్టుకుందంట. ఇప్పుడు బాధ పెట్టుకుంది, మళ్ళీ ప్రార్థన చేసామేమో. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక ఏమొచ్చింది అంటే జ్వరం వచ్చింది. ఏమొచ్చింది? బైబిల్ మీ అందరికీ తెలుసు కదా. ఏమొచ్చింది పేతురు గారు అత్తకి?
జ్వరం వచ్చింది. ఏం చేసినా తగ్గట్లా, ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లా, ఎంత ప్రార్థన చేసినా తగ్గట్లా. ఓ మోకాలు వేసిందంట, ఉపవాసం ఉందంట, మంచినీళ్ళు దాగి చేసిందంట, గంజినీళ్ళు దాగి చేసిందంట, గదిలో పోయి బయటికి రాకుండా చేసిందంట, బోర్డు పోసుకొని చేసిందంట, రకరకాల ఆమెకు తెలిసిన ప్రార్థనలు అన్నీ చేసిందంట. అయినా జ్వరం తగ్గట్లా. దేవుని స్తోత్రం. ఎంతమంది లేరు అసమంటి వాళ్ళు? రకరకాల ప్రార్థనలు చేసింది. సరే, అక్కడ పెద్ద అయ్య గారు వచ్చిందంట, అయ్య గారికి ఆడిపోయిందంట, అక్కడ మీటింగ్లు జరుగుతుందంట, అక్కడ మీటింగ్లకు పోయిందంట, వాళ్ళైతే ప్రార్థనలకు అన్ని ప్రార్థనలకు తిరుగుతుంది కానీ జ్వరం తగ్గట్లా. దేవునికి స్తోత్రం. సరే, ఎట్టకేళ్ళకి పేతురు గారు యేసు ప్రభు చెవులు అట్లా ఒక మాట ఉంది, అయ్యా మా అత్తగారు ఉందయ్యా, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుందయ్యా, ఆమె జ్వరం మట్టికి తగ్గట్లేదు ప్రభు అంటే, ఆమె జ్వరం ఎందుకు తగ్గలేదు నాకు తెలుసు పేతురు, మీ ఇంటికి పోదాంపా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంటికి పోదాంపా అన్నాడు. వెంటనే గబగబ మంచంలో ఉన్నాము లేచి డబ్బికిరి కింద పడదంట. దేవుడికి స్తోత్రం. అమ్మా ఎందుకు వచ్చింది నీకు జ్వరం అని తలక నేలకేసి, ఎందుకు వచ్చింది జ్వరం అన్నాడంట. మౌనంగా ఉందంట. ఎందుకు తగ్గట్లేదు అన్నాడంట. జవాబు లేదంట. అప్పుడు పేతురికెళ్ళి ప్రభుకెళ్ళి వారాపార చూస్తుందంట. ప్రభుకి తెలియనివాడు అంట, హృదయ రహస్యాలు ఎరిగినవాడు కదా మన ప్రభు. సైతానా అని గద్దించాడంట ఒకసారి. ఇప్పుడు సమాధాన పడకోకుండా ఉండే దెయ్యం, కోపం పెట్టుకునే దెయ్యం అంట వెంటనే పక్కకి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రభు వెంటనే ఆమె చెయ్యి ముట్టగానే ఏం జరిగింది? చదువురా గట్టిగా మాట. ఆమె చెంత నిలవబడి జ్వరమును గద్దింపగాని అది ఆమెను విడిచి, దేవునికి స్తోత్రం, విడిచి అంటే ఇప్పుడు దెయ్యమా జ్వరమా అది చెప్పాలి. వెంటనే ఇప్పుడు ఆమెను అది విడిచి, ఇప్పుడు దెయ్యమా జ్వరమా? తగ్గిపోయిందంటే జ్వరం, విడిచిను అంటే దెయ్యమే కదా. ఏం పట్టుకుంది ఇప్పుడు ఆమెనే? చెప్పండిరా. అసమాధానంగా ఉంటే, సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే, ప్రేమ లేకుండా ప్రార్థన చేస్తే ఎక్కువ జ్వరాలు. జాగ్రత్తగా గమనించండి. ఓక జ్వరమే, ఓక మూలగటమే, ఓక ఉరకటమే. చెప్పండి ఎందుకు వచ్చిందంటే జ్వరం? చెప్పండి రమ్మా. అమ్మ ఇటు అమ్మ మీరు చదివి ఇరగబడి ఆడబడి నాకు ఇల్లు చూడండి, ఇటు చూడండి వాక్యం చెప్పేటప్పుడు. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చింది జ్వరం? యేసు ప్రభు గద్దించగలేని ఆమె జ్వరం ఆమెను వదిలి, దేవునికి స్తోత్రం. అప్పుడు అంటుందంటే, ప్రభు ఆ చెవులో చూపిందంట, అయ్యా పేతురు మీద బాధ పెట్టుకున్నానయ్యా, పగ పెట్టుకున్నానయ్యా. ఓ సైతానా, యేసునామమున పోనములనే ఇప్పుడు అనుమానం, సందేహం, కోపం, అసూయ పెట్టిన దెయ్యం వెళ్ళిపోయిందని. మీలో అత్త మీద పగబెట్టుకున్నా, మామ మీద పగబెట్టుకున్నా, భర్త మీద పగబెట్టుకున్నా, పిల్లల మీద పగబెట్టుకున్నా, కోపంతో సంఘస్థులపైన అసూయపడ్డా, అమ్మ జాగ్రత్త గమనించండి. వర్ధిల్లరు. ప్రార్థన నిష్ప్రయోజనం అయిపోద్ది. ఆ ప్రార్థన ఏమైపోద్దో తెలుసా? వ్యర్థమైపోద్ది. అందుకని ప్రభు చేయాలని చెబుతున్నాడు, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీరు ఏం చేయాలో తెలుసా? ఎవరి మీద పగ అనే సంగతి, కోపం అనే సంగతి గుర్తొచ్చినప్పుడు మీరు వెళ్ళి మొట్టమొదటగా క్షమాపణ అడగండి, సమాధాన పడండి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీ మధ్యలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రాముఖ్యమైన మాట ఇది చూడండి. అర్థమైందని నేను చెప్పేది. మొదట ప్రార్థన. ఏం ప్రార్థన చెప్పండి? ప్రజలందరి కోసం ప్రార్థన. రెండో ప్రార్థన, మీరందరూ ఒకరికొకరు ప్రార్థన. మూడో ప్రార్థన చెప్పండి. మూడో ప్రార్థన ఏంది? మళ్ళీ ఇంటికి పోయి చెబుతా అంటారా? ఆసక్తితో ప్రార్థన. నాలుగో ప్రార్థన అమ్మా, నాలుగో ప్రార్థన నమ్మకంతో ప్రార్థన చేయాలి. అంతేనా? ఐదో ప్రార్థన సమాధానపడి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. సమాధానం అంటే అందరితో సమాధానంగా ఉండి, ఒకవేళ సమాధానం లేదనుకో వారితో సమాధానపడి, వారితో ఐక్యపడి, వారితో కలిసి ఉండి ఏక మనసుతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చూడు ఇప్పుడు ప్రియులారా, ఆరవ ప్రార్థన నేను అనుకుంటున్నా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యాకోబుకి రాసిన పత్రిక అని అనుకుంటున్నా. 5వ అధ్యాయం 13వ వచనమా? 5:13 చూడండి.
జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఎవరికైనాను కింద నుంచి చదువు మరలా పైనుంచా. జాగ్రత్తగా ఈ మాట వినాలి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ఎడల అతడు ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలంటే ఇప్పుడు శ్రమ కలిగినప్పుడు ఎవరికా ప్రార్థన చేయమంటారు. భలే మాట పోటల మాటలు చెబుతుంది. శ్రమ కలిగితే కుళ్ళుబోతు మాటలు చెప్పాలి. శ్రమ కలిగితే వాళ్ళ మీద సనుక్కోవాలి. శ్రమ కలిగితే రాళ్ళు వేయాలి. శ్రమ కలిగితే ఏం చెప్పాలి? అది మంచిదైతే ఎందుకు వచ్చింది అయ్య గారు? శ్రమ కలిగినప్పుడు వాడు మంచోడు అయితే ఎందుకు వచ్చి? వాడు గాలోడు కాబట్టి ఏమొచ్చింది? ఎసమంటే మాటలండి. వాడు మంచోడు అయితే కాలు ఎందుకు ఇరిగిద్ది? వాడు మంచోడు కాబట్టి మాటలు లేదు కాబట్టి ఎన్నిసార్లు బొక్కలు ఇరిగిన వాడికి. ఒకవేళ మంచోడు కాదు, దేవుని స్తోత్రం. కానీ మంచోళ్ళు మనం ఏం చేయాలి? ఇప్పుడు శ్రమలో ఉండోడు కొరకు ఏం చేయాలి? శ్రమలో ఉండోడు కొరకు ఏం చేయాలి? నోటితో గట్టిగా చెప్పండి, చేతులెత్తి చెప్పండి. ముడుచుకొని సగం ప్రార్థన కాదు, చేతులు పూర్తిగా పైకెత్తి. ఏం చేయాలి ఇప్పుడు మనం శ్రమలో ఉన్నప్పుడు? మీలో ఎవరైనా శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎంత విలువైన మాట అండి దేవుడు చెప్పేది. ఎంత ప్రాముఖ్యమైనది అర్థం చేసుకోండి మీరు. ప్రార్థనకి వెళ్తున్నాం అంటే ఏదో చదివించి వచ్చాం కాదు.